నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి తూర్పు కాలువకట్ట రోడ్డును మంత్రి నాదెండ్ల మనోహర్ బుధవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. 2 రోజుల క్రితం కాలువలో పూడికతీత పనులు చేపట్టిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వ్యర్థాలను తొలగించాలని ఆదేశించినప్పటికీ అవి అలాగే ఉండటాన్ని గమనించి మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యర్థాలు పూర్తిగా తొలగించే వరకు తాను అక్కడి నుండి కదిలేది లేదంటూ రోడ్డు పక్కనే బైఠాయించారు. చెత్త తొలగింపునకు టెండర్ పిలుస్తామని అధికారులు చెప్పగా జేసీబీలు ట్రాక్టర్లతో చేయాల్సిన చిన్న పనులకు కూడా టెండర్లు అవసరమా అని ప్రశ్నించారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని అధికారులను హెచ్చరించారు. అధికారులు సమావేశంలో ఉన్నారని చెప్పడంతో వారందరినీ ఘటనా స్థలానికి రప్పించాలని ఆదేశించారు. గత ప్రభుత్వం అధికారులను అసమర్థులుగా మార్చిందని, అదే తీరు ఇప్పటికీ కొనసాగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వ్యర్థాల తొలగింపు పనులను స్వయంగా పర్యవేక్షించారు. The staff should be serious. Don't like to work here, you can leave. అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను చేసిన వాళ్ళు ఏం కాలువ తీశారు మీరు? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు ఈ సెంటర్ పిల్లలు? సోకాల్డ్ ఆఫీసర్ చదువుతున్నారు, మీ డ్యూటీకి రావాలి. తేలిక అయిపోయింది వాళ్ళకి, గవర్నమెంట్ దాంట్లో లేదు అసలు. అక్కడ కూడా అన్ని సైడ్ అయితే దగ్గర కదా అప్పుడు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పికప్ చేస్తారు. వస్తా నాకు వచ్చినప్పుడు కంప్లైంట్స్ కనపడా ఓకేనా? ఈవినింగ్ ఆర్డర్ ఇష్యూ చేయాలి. ఆలోచన ఉంటే మాత్రం ఎట్లా కనపడుతున్నా నాకు ఈజీగా తీసేసుకోవచ్చు. పర్లేదు ఈవినింగ్ ఇక్కడే 2.5 సంవత్సరాలు తిరుగుతున్నా అని చెప్తున్నా. ఇక్కడే ఉంది, ఎక్కడో వెనకాలే ఉంది. ఇక్కడ ఎవరు కనపడతారు? అందరూ కనపడతారు. మరి ఎందుకు నీ సమస్య పరిష్కారం కాలేదు? విజయవాడలోకి వస్తే విజయవాడ ఆన్లైన్ ఉంటుందిగా మీ దగ్గర డేటా? ఆన్లైన్లో నొక్కితే సార్ తెనాల ఇక్కడ సచివాలయంలో ఇక్కడ అడ్రస్లో మ్యాప్ తల్లి పిల్లలు మొత్తం ఇక్కడ మ్యాప్ అయ్యారు సార్. అక్కడ ఆన్లైన్లో ఓన్ అయ్యారు అన్నీ ఇక్కడే కూర్చున్నాయి. పద్ధతిగా వ్యవహరించండి, అవునా? మీకు జాగ్రత్తగా చూసుకోండి. తీసేసామని చెప్పాను ఆ రోజు, మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? తీయండి. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరా అసలు? అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు టెండర్. ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయని టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు ఈ టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టరు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి?
చేపిస్తాయి ఇవాళ మధ్యాహ్నం. మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కాదు. తెనాలి సోమసుందరపాలెంలో బుధవారం తెల్లవారుజామున తెనాలి రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 70 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. బియ్యం వాహనాన్ని స్వాధీనం చేసుకుని తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తెనాలిలో తూర్పు కాలవకట్ట రోడ్డులో వ్యర్థాల తొలగింపు పనులను ఉదయం నుండి పర్యవేక్షిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ మధ్యలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెనాలి కొలిపర తహసీల్దార్లు గోపాలకృష్ణ, సిద్ధార్థ, ఎంపీడీఓ అత్తోట దీప్తితో కలిసి పలు అంశాలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. అలాగే వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష పార్టీల పిలుపు మేరకు తెనాలి మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం పట్టణ కార్యదర్శి కె బాబు ప్రసాద్ మాట్లాడుతూ పెట్రోల్ ఉత్పత్తులపై పన్నులు తగ్గించి చౌకగా ముడి చమురు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకుడు కె బెన్హర్ బాబు మాట్లాడుతూ ధరల పెరుగుదలతో ప్రజలపై తీవ్ర భారం పడుతుందన్నారు. కుల నిర్మూలన సమితి నాయకుడు కె కృష్ణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు బొలిమంత కృష్ణ, గోపి, సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వలి, ఎస్ సుబ్రహ్మణ్యం, పి రాజశేఖర్, ఈశ్వరి, ప్రజా సంఘాల నాయకులు ఎస్కే అహ్మద్ హుస్సేన్, మాగంటి ఎలమందయ్య, కె కృష్ణ, ఉమామహేశ్వరరావు, శెట్టి యేసోబు, బాలకోటేశ్వరరావు, జి వెంకట సుబ్బయ్య, కె శ్రీనివాసరావు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. భారతదేశానికి సంబంధించిన 10 పైన షిప్పుల్ని నిప్పు పెట్టారని చెప్పేసి ఎవరు పెట్టారో ఏంటో ఇంకా సమాచారం, పూర్తి సమాచారం బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇదంతా ఒక భాగం. ఇవాళ పాలకులు ఏం చెప్తున్నారంటే యుద్ధం వచ్చింది, యుద్ధం వల్లనే విదేశాల నుంచి రావాల్సినటువంటి డీజిలు, పెట్రోలు, గ్యాసు సంబంధించిన ముడి చమురు ఏదైతే ఉందో రాలేకపోయింది. అట్లాగే అంతర్జాతీయంగా వీటికి రేట్ ఏదైతే ఉందో డాలర్లో విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల భారతదేశంలో కూడా కొరత ఏర్పడింది, రేట్లు పెంచాల్సి వచ్చింది చెప్తున్నారు. కానీ ఈ దేశంలోని నిష్ణాతులు ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు ఇంతకన్నా ఎక్కువ డాలరు పెట్టి కొన్నారు 2014లో అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం. అప్పుడు $100 పైగా ఉండగా కూడా ఈ దేశంలో పెట్రోలు 65 రూపాయలకే ఇచ్చారు, డీజిల్ 50 రూపాయలకే ఇచ్చారు, 410 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇది కాదు. ఈ ప్రభుత్వం అన్ని రకాల పన్నులని పెంచింది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అందుకని 65 రూపాయలకి పెట్రోల్ ఇవ్వడానికి అవకాశం ఉంది, 56 రూపాయలకి డీజిల్ ఇవ్వడానికి అవకాశం ఉంది. గ్యాస్ను కూడా ఇంత పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం లేదు. అందుట్లో కమర్షియల్ గ్యాస్ ఏదైతే ఉందో ఊహించని విధంగా ఇప్పుడు 3400 చిల్లరకి పెరిగిపోయింది. ఈ ముడి చమురు ఇంధనం ఏదైతే ఉందో ఇది పెరగటం వలన రవాణా ప్రయాణ వాటి యొక్క ఖర్చులు పెరిగి రవాణా ప్రయాణాల ద్వారా ఈ దేశంలో ప్రజానీకానికి అవసరమైన అన్ని రకాల జీవిత అవసర సరుకుల్ని ఇటు నుంచి అటు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం రీత్యా అన్ని రకాల ధరలు పెరిగి వాళ్ళ ద్రవ్యోల్బణం 8 చిల్లరకు చేరుకుంది. అందుకనే ఈ దేశంలో విశాలమైనటువంటి ప్రజల మీద ఎప్పుడు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా అందరికన్నా ముందు స్పందించేది వామపక్షాలు. 2000 సంవత్సరంలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు 8 వామపక్షాలే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించి విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పేసి దాదాపు 15 సంవత్సరాల వరకు వాటి జోలికి బానీయకుండా ఉద్యమం నడిపారు. అట్లాగే ఇవాళ కూడా వామపక్షాలు గత నెల విజయవాడలో సమావేశమయ్యి ఈ అన్ని రకాల డీజిల్ ఛార్జీలని పాత రేట్లు ఏవైతే ఉన్నాయో అదే రేట్లకు ఇవ్వాలా. రెండవది, ప్రపంచంలో ఎక్కడ చౌకగా ముడి చమురు అమ్ముతున్నారో అక్కడి నుంచే భారతదేశం కొనాలా. అమెరికా యొక్క ఒత్తిళ్లకి లొంగడం ఆపండి. ఈ దేశంలో మరి పరిస్థితి చాలా రత్నగర్భంగా కలిగిన ఈ దేశాన్ని దాదాపు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఈరోజు ఈ నాయకత్వాలు అనేది ప్రయత్నం చేస్తున్నాయి. యుద్ధాన్ని సాగుగా చూయించి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజల మీద పన్ను చేసి ఆ పన్నుల ద్వారా
వీళ్ళు ఏం మాట్లాడలేదే, వీళ్ళేమి మనం ఏం చేసినా సరిపోయిద్ది, యుద్ధాన్ని సాగుగా తీసుకొని ఏదైనా చేయొచ్చు అనుకున్నారు. ఈ యుద్ధం అనేది ఎందుకు వచ్చింది, దాని నేపథ్యం ఏందో మిత్రులు వివరించారు. సహజంగా మన విదేశాంగ విధానం అలీన విధానం, కానీ ఈ దేశంలో మన ఇజ్రాయెల్ అనుకూలంగా ఈ దేశం యొక్క విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టి చోద్యం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నీతి లేకుండా మరి ప్రజల మీద పన్నులు వహించి కార్పొరేట్ శక్తులకి ఊతమిస్తున్న విధానాన్ని మన గ్యాస్ కానీ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ట్యాక్స్ ద్వారా అదనంగా వేస్తున్న సత్యాన్ని మనం ప్రజలు తెలుసుకోవాలి. మనం ఇంకా ప్రజల్ని దోచుకు తినే ప్రభుత్వాలు ఉండి వాటిని గమనించాలా. వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజల తరపున జరుగుతున్న ఈ యొక్క నిరసనోద్యమంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరి ప్రజలు అర్థం చేసుకొని ఈ పాలకులు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వీళ్ళు ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. ఏమైనా మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం పన్నులు మేము వేయమని చెప్పి ఎలక్షన్ అయిపోయిన వెంటనే విపరీతమైన పన్నులు వేస్తున్నారు. గ్యాస్కి అయితే ప్రతిరోజు పెంచుతున్నారు. అలాగే పెట్రోలు, నిత్యావసర వస్తువులు ఈరోజు మరి పేద ప్రజలు బ్రతికే విధంగా లేదు. మధ్యతరగతి ప్రజలు కూడా దుర్భరమైన పరిస్థితులు ఉంది. ఈ విషయాల్ని ప్రజలకు కళ్ళకట్టించే చేయడాన్ని ఈ నిరసన ద్వారా ఈ యొక్క ప్రొటెస్ట్ ద్వారా ప్రజలకు తెలియపరచాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ ఆందోళనలో భాగస్వాములైన అనేక మందికి కూడా ఈ సందర్భంగా అభినందనలు చెబుతూ, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఈ దేశ సంపదల్ని కార్పొరేట్ శక్తులకి ధారాదత్తం చేస్తా ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు పీడిత ప్రజానీకాన్ని వాళ్ళ జీవితాల్ని దుర్భరం చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భాల్లో యుద్ధాన్ని సాకుగా చూపి, యుద్ధం పాలకుల ఆకాంక్షల మేరకు జరుగుతాయి, వాళ్ళ కాంక్షలు తీర్చుకోవడం కోసం జరుగుతాయి. అది పేద ప్రజల ఆకాంక్షలు కావు. ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఆ యుద్ధ సందర్భంగా ధరలు పెంచుతామని చెప్పేసి ఇవాళ పేద ప్రజల మీద గ్యాసు, పెట్రోలు, డీజిలు అన్నిటి మీద ధరలు పెంచి ఇవాళ అత్యంత పేద ప్రజల వీపుల మీద మోపుతూ ఉంది. దీన్ని ప్రజా సంఘాలు, వామపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రజలు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. తెనాలిలో నన్నపనేని బుచ్చయ్య, నన్నపనేని సుశీల జ్ఞాపకార్థం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్పై అవగాహనతో పాటు ముందస్తు పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రజలు భయపడకుండా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంచరపాలెం అవుట్స్కట్స్ వద్ద వాలీబాల్ కోర్టులో ఒక యువకుడు నన్నపనేని ఆంజనేయులు గారు, అలాగే శాఖమూరి ప్రసాద్ గారు, ఈదర్ పూర్ణచంద్ర గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. అలాగే సత్యనారాయణ గారు, ఆయన కూడా ఎక్కువగా అంటే ఒక ఇన్సిడెంట్, అంటే హాస్టల్లో చదివే అమ్మాయికి క్యాన్సర్ రావటం, దానివల్ల అమ్మాయి పడిన బాధ, ఆ ఇనిషియేషన్తో, అలాగే నన్నపనేని ఆంజనేయులు గారు వాళ్ళ వైఫ్ కూడా 2 times ఎఫెక్ట్ అయ్యారు. సో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ ఎవరికి జరగకూడదు, మనకు తారసపడిన ఇన్సిడెంట్స్ ఎవరికి జరగకూడదు అనే ఉద్దేశంతో ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. అండ్ బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ ఎంత రెనౌండ్ హాస్పిటల్, ఎంత పేరు పొందిన హాస్పిటల్ మన అందరికి కూడా తెలుసు. ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది యాక్చువల్లీ. అలాంటిది వాళ్ళు ఇక్కడ మన తెనాల దగ్గరికి వచ్చి ఎంతో ఖరీదైన టెస్టులు, మ్యామోగ్రామ్ కానివ్వండి, డిజిటల్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇలాంటి టెస్టులు ఫ్రీగా చేయటం అనేది మనం చాలా మంచి విషయం. అండ్ దాన్ని మనం ఏంటంటే ఉపయోగించుకోవాలి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మహిళలు కూడా ఎంతసేపటికి ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తారైతే వాళ్ళ ఆరోగ్యం గురించి అంత పట్టించుకోరు. కానీ ఈరోజు ఇక్కడ మనం చూస్తే ఎక్కువ మంది ఆల్రెడీ మహిళలు వచ్చారు. అది నిజంగా
సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మహిళలు బాగుంటేనే కుటుంబం అంతా కూడా బాగుంటుంది. సో ముందు మనం ఆరోగ్యంగా ఉండి తర్వాత మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ఇంత మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే క్యాన్సర్ అంటే చాలామంది భయం అండి. రెగ్యులర్గా అన్ని టెస్టులు చేయించుకుంటాం తప్పితే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయించుకోము, ఎందుకంటే అదో భయం. టెస్ట్కి వెళ్తే ఏమవుతుంది, ఏం బయటపడుతుంది అనే ఒక భయంతో చాలామంది కూడా టెస్టులు చేయించుకోరు. సో ఎలాగైతే ప్రభుత్వం ఆరోగ్యం ఇదంతా కూడా మన డోర్ స్టెప్కి సంజీవ్ని స్కీమ్ స్టార్ట్ చేసి 74 టెస్ట్ వరకు డోర్ స్టెప్ దగ్గర చేస్తూ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద ఎక్కువ గవర్నమెంట్ ఆ విధంగా వర్క్ చేస్తుంది. క్యాన్సర్ అనేది తెలిసి రాదండి, వచ్చినా తెలియదు, ఈ రెండు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నమాట క్యాన్సర్ అంటే. మా ఇంట్లో కూడా బంధువులకే కాకుండా ఇంట్లో కూడా మరి అప్పట్లో ముకుందరావు గారికి మొదలైనప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నాగేశ్వరరెడ్డి గారు చూసి చెప్పారు కొంచెం అనుమానంగా, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉందా? నేను అడిగాను ఆయన్ని, అంటే వారసత్వంగా వస్తుందని. ఖచ్చితంగా వారసత్వంగా వస్తుంది, లేకపోతే కొన్ని అలవాటు వల్ల వస్తుంది. కానీ ముకుందరావు గారికి ఏ ఏడువైనాడు అలవాటు లేదు రావటం అంటే వారసత్వం కాదన్న. అట్లాగా వారసత్వం కాకపోయినా రావచ్చు, చెడ్డ అలవాట్లు లేకపోయినా రావచ్చు, లేకపోతే ధూమపానము లేకపోతే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రావచ్చు, అది లేకపోయినా రావచ్చు అనేది మనకి ఇప్పుడు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అనేటువంటిది క్యాన్సర్. ఏదైనా మనం ఉదాహరణగా మాట్లాడేటప్పుడు కూడా అంటాం క్యాన్సర్ వ్యాధి లాంటిదని. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు బలైపోయినటువంటి కుటుంబాల నుంచి మరి ఈ రోజున బలవటమే కాదు, అవస్థలు పడుతున్నటువంటి ఆరోగ్యం పాడవుతున్నటువంటి కుటుంబాల నుంచి కూడా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈరోజు ఉచిత పరీక్షలు, ఇక్కడ డబ్బిచ్చి కాదు, ఉచిత పరీక్షలు చేయించడానికి మరి ఆంజనేయులు గారు ముందుకు రావడం అభినందిస్తున్నారు. ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మా కుటుంబంలో కొంతమంది క్యాన్సర్ బాధతో బాధపడ్డారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇట్లా ఉంది అని చెప్పగానే నేను దానికి అంగీకరించి, కాదు నేను మొత్తం నేనే స్పాన్సరేషన్ నేనే చేస్తాను అని చెప్పి మొత్తాన్ని ఈ రోజున ఇంత కార్యక్రమం జరగడానికి మూల కారణమైంది. దానికి ఓపెనింగ్కి ప్రారంభానికి వచ్చినటువంటి శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, కంపల్సరీగా ఫస్ట్ స్టేజ్లో కనుక మనం దీన్ని కనుక పట్టుకోగలిగితే ఈజీగా మనం దీన్ని క్లియర్ చేసుకోగలము. కాబట్టి అందరూ వచ్చి ఈ టెస్ట్లో, స్క్రీనింగ్ టెస్ట్లో ఫ్రీగా చేస్తున్నారు. ఇండియాలోని ప్రసిద్ధి చెందినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ వారి ఆధ్వర్యంలో బసవతారక ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ చాలా మంచి ఇది. కాబట్టి అందరూ వచ్చి దీన్ని చేయవాలి. ఈ కార్యక్రమానికి చేసిన శైలజ్ గారికి, రాజ్ కుమార్ గారికి, సత్యనారాయణ గారికి మరియు మిగతా డాక్టర్లందరూ కూడా ఆ హృదయపూర్వక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.